హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జనరల్ స్టడీస్ 1000 బిట్స్ సిరీస్లో భాగంగా పార్ట్ 18ని డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క జనరల్ స్టడీస్ బిట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలి అనుకుంటే మా యొక్క వెబ్సైట్ www.shineindiarktutorial.com అనే మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ కావాలి అనుకుంటే మా యొక్క వెబ్సైట్లో జనరల్ స్టడీస్ టాపిక్ పైన క్విజ్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రీగా మీకు ఎగ్జామ్ రాసుకోవడానికి వీలుంటుంది. సో ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ కావాలి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి డైలీ ఆన్లైన్ క్విజ్ అనే ట్యాబ్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ అనేది ఫ్రీగా డైలీ రాసుకోవడానికి వీలుంటుంది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ముందుగా ఫస్ట్ బిట్, నల్లరేగడి మృత్తికలు పత్తి పంటలకు అనుకూలంగా ఉంటాయి. ఎందువల్ల? ఆన్సర్, తేమను నిల్వ ఉంచుకునే శక్తిని కలిగి ఉంటాయి కావున. నెక్స్ట్ బిట్, తమిళ, తెలుగు, మలయాళ భాషలు ఏ భాషా కుటుంబానికి చెందుతాయి? ఆన్సర్, ద్రవిడియన్. నెక్స్ట్, ఏనుగులకు ప్రసిద్ధి పొందిన మధుమలై వన్యమృగ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్, తమిళనాడులో ఉంది. నెక్స్ట్, తెల్లబొగ్గు అని దేనిని అంటారు? ఆన్సర్, జల విద్యుత్ని తెల్లబొగ్గు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ వైమానిక దళం పూర్తి స్థాయిలో సైనిక ఫైటర్ స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది? ఆన్సర్, తంజావూరు. నెక్స్ట్, 1832లో భారతదేశంలో మొదటి కాగిత కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు? ఆన్సర్, పశ్చిమ బెంగాల్లోని షరంపూర్లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, మధ్య దక్షిణ భారతదేశంలో నివసించే తెగలు ఏ వర్గానికి చెందినవారు? ఆన్సర్, ప్రోటో ఆస్ట్రలాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, విస్తీర్ణం పరంగా భారతదేశంలో అతి తక్కువ అడవులు ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్, హర్యానా. ఇంపార్టెంట్ బిట్ ఇది, నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఎగుమతి చేయబడే నాణ్యమైన వరి ఏ రాష్ట్రాల్లో పండుతుంది? ఆన్సర్, పంజాబ్, హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొత్తం సగటు పంటల విస్తీర్ణంలో పంట అధిక విస్తీర్ణంలో పండుతుంది? ఆన్సర్, పత్తి. నెక్స్ట్, బ్లూ రెవల్యూషన్ దీనికి సంబంధించింది? ఆన్సర్, చేపలకి సంబంధించింది. నెక్స్ట్, సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత ఎంత? ఆన్సర్, 12,000 డిగ్రీల సెంటీగ్రేడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపగ్రహం లేని గ్రహం ఏది? ఆన్సర్, బుధుడు. నెక్స్ట్ క్వశ్చన్, అంటార్కిటికాలో భారత రెండో శాశ్వత పరిశోధన కేంద్రం పేరు ఏది? ఇంపార్టెంట్ బిట్, ఆన్సర్, మైత్రి. ఎవరైతే ఇంటర్నేషనల్ లెవెల్లో లేదా సెంట్రల్ లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇలాంటి బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇలాంటి నేషనల్ లెవెల్ బిట్స్ని మీకు నా యొక్క క్లాస్లో ఈ యొక్క 1000 బిట్స్ సిరీస్లో భాగంగా అందించడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేయకుండా నా యొక్క డైలీ జనరల్ స్టడీస్ క్లాసెస్ని ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్ చూద్దాం. భారతదేశంలో ఏ జిల్లాలో అన్ని గ్రామాలకు టెలిఫోన్ సౌకర్యం కల్పించారు? ఆన్సర్, నెల్లూరు. నెక్స్ట్, అంటార్కిటికాలో భారత శాశ్వత ప్రయోగ కేంద్రం ఏది? ఆన్సర్, దక్షిణ గంగోత్రి. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే రెండవ భాష ఏది? ఆన్సర్, తెలుగు. నెక్స్ట్ క్వశ్చన్, నేపాల్లో సరిహద్దుగా లేని రాష్ట్రం ఏది? ఆన్సర్, ఉత్తరాంచల్. ఇంపార్టెంట్ బిట్ ఇది, నోట్ చేసుకోండి. నెక్స్ట్, లునార్ సరస్సు ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్, మహారాష్ట్ర. నెక్స్ట్, గంగా యమున నదులు ఏ ప్రాంతంలో ఉద్భవించాయి? ఆన్సర్, కుమయున్ హిమాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్, తీరరేఖ పొడవులో 3వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, వేసవిలో కురిసే జల్లులకు కర్ణాటకలో ఏమంటారు? ఆన్సర్, చెర్రీ బ్లోజోమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, కజరంగా జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్, అస్సాం రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, గోధుమ పంట ప్రారంభంలో ఎంత ఉష్ణోగ్రత అవసరం? ఆన్సర్, 10 నుండి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరమవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, మొర్ర జాతి గేదె ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ హర్యానా రాష్ట్రానికి చెందింది. నెక్స్ట్, దేశంలో అతి పొడవైన వ్యవసాయ కాలువ ఏది? ఆన్సర్ రాజస్థాన్ కాలువ. ఇంపార్టెంట్ బిట్, ఇది కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్, పశ్చిమ రైల్వే మండలం ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ముంబైలో ఉంది. ఇంపార్టెంట్ బిట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్, భద్రావతి ఉక్కు కర్మాగారం ఏ ప్రణాళిక కాలంలో జాతీయం చేశారు? ఆన్సర్ 6వ ప్రణాళిక కాలంలో. నెక్స్ట్, ఆసియా ఆఫ్రికా ఎడారులలో వీచే తీవ్రమైన వేడి గాలులను ఏమంటారు? ఆన్సర్ సైయూన్. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో స్త్రీ పురుష జనాభా నిష్పత్తి అధికంగా గల జిల్లా ఏది? ఆన్సర్ నిజామాబాద్ జిల్లా. ఇది ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మేఘాలు ఏర్పడినప్పుడు ఉరుములు మెరుపులతో కూడినటువంటి కుంభవృష్టి సంభవిస్తుంది? ఆన్సర్ క్యూములో నింబస్ అనేటువంటి మేఘాలు ఏర్పడినప్పుడు ఉరుములు మెరుపులతో కూడినటువంటి కుంభవృష్టి సంభవిస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరిగా జతపరిచినవి ఏవి? ఆన్సర్ బెల్టులు, ఉత్తర అమెరికా. నెక్స్ట్, రామగుండం సూపర్ థర్మల్ స్టేషన్కు నీరు అందించే ప్రాజెక్టు ఏది? ఆన్సర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భూమి యొక్క వలన ఋతుచక్రం ఏర్పడును? ఆన్సర్ పరిభ్రమణం. నెక్స్ట్, ప్రపంచంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఏది? ఇంపార్టెంట్ బిట్, ఆన్సర్ గోరఖ్పూర్. RRB ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలి వేద విశ్వవిద్యాలయం ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ తిరుపతి. నెక్స్ట్, ఓనం ఏ రాష్ట్రంకు సంబంధించినటువంటి పండగ? ఆన్సర్ కేరళ. జింబాబ్వే యొక్క ప్రాచీన నామం ఏమిటి? ఆన్సర్ దక్షిణ రోడీషియా. నెక్స్ట్, నేషనల్ అసెంబ్లీ అని ఏ దేశ పార్లమెంటు పేరు? ఆన్సర్ ఇరాక్. నెక్స్ట్ క్వశ్చన్, యక్షగానం ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి కళ? ఇంపార్టెంట్ బిట్ ఇది. ఆన్సర్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి కళ. నెక్స్ట్, 1వ శతాబ్దపు తెలుగుదేశాన్ని జెలింగాన్ అని పేర్కొన్నటువంటి విదేశీ రచయిత ఎవరు? ఆన్సర్ టాలమీ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్, తెలంగాణలో తొలినాటి బౌద్ధ వికాస ప్రాంతం ఏది? ఆన్సర్ కరీంనగర్. నెక్స్ట్, కరీంనగర్ ప్రాంతం, అలాగే నిజామాబాద్ ప్రాంతం. నెక్స్ట్, దళిత బిష్యుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ML ఆగయ్య. నెక్స్ట్, చందా రైల్వే స్కీమ్ ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1883వ సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం ఎంత? ఆన్సర్ 1,12,077 చదరపు కిలోమీటర్లు. ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్, గత శతాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అతి ఎక్కువ వర్షపాతం నమోదైన సంవత్సరం ఏది? ఆన్సర్ 2013 నుంచి 2014. నెక్స్ట్, మన దేశంలో ఉన్న మొత్తం రాష్ట్రాల సంఖ్య ఎంత? ఆన్సర్ 29. ఫ్రెండ్స్, ఈ యొక్క బిట్ని నేను కామెంట్స్ రూపంలో తర్వాత అప్డేట్ చేయడం జరుగుతుంది, లేదంటే కమ్యూనిటీలో కూడా కామెంట్ రూపంలో నేను మీకు పోస్ట్ చేస్తాను అప్డేట్ చేసి. నెక్స్ట్ బిట్ చూద్దాం. మన దేశంలో అత్యంత ఎక్కువగా సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్, మన దేశంలో అత్యంత పెద్ద రాష్ట్రం ఏది? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్, అతిపెద్ద ద్వీపం ఏది? ఆన్సర్ గ్రీన్లాండ్. నెక్స్ట్, మన రాష్ట్రంలో అడవులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది? ఆన్సర్ ఖమ్మం జిల్లా. నెక్స్ట్, మన దేశంలో అత్యధికంగా
అత్యంత అధికంగా అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. నెక్స్ట్, భారతదేశంలో అంధులకు అనుకూలమైనటువంటి తొలి రైల్వే స్టేషన్గా నిలిచింది ఏది? ఆన్సర్ మైసూరు. నెక్స్ట్, దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించినటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్, నీలగిరులు దేనిలో భాగం? ఆన్సర్ పశ్చిమ కనుమలు. నెక్స్ట్, బ్రహ్మపుత్ర నదికి మూలం మానస సరోవరం దగ్గర హిమనీ నది. నెక్స్ట్, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ చట్టం ఎప్పుడు చేశారు? ఆన్సర్ 1951. నెక్స్ట్, భారతదేశంలో ఏ ప్రధాన నౌకాశ్రయం సహజమైనది కాదు? ఆన్సర్ పారదీప్. నెక్స్ట్, వరదరాజస్వామి ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ కర్నూలు జిల్లాలో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జనరల్ స్టడీస్ క్లాస్లో భాగంగా పార్ట్ 18ని మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మన యొక్క ఛానల్కి ఇన్వైట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.